everyone, welcome back to my channel Sharon Studies and this is me your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ స్టేట్ బోర్డ్ లెసన్ నెంబర్ 8 రాంపూర్ విలేజ్ ఎకానమీ ఈ లెసన్ యొక్క వన్ షార్ట్ వీడియో చూసేద్దాం. సో ఇక్కడ మనం మీ పబ్లిక్ ఎగ్జామ్ ఫైనల్ రివిజన్కి దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ వీడియో. ఇందులో మనం మైండ్ మ్యాపింగ్ ఇంకా చాప్టర్ సమరీ ఒక బ్రీఫ్ రీక్యాప్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ మ్యాప్ ఇయర్స్ స్లోగన్ అబ్రివేషన్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. దిస్ ఈస్ హైలీ యూస్ఫుల్ ఫర్ యూ. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి పీడిఎఫ్ మీకు కావాలంటే మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్ ఈ ఒక్క 1 monthకి తీసుకోండి. మీకు అన్ని పీడిఎఫ్స్ యొక్క డౌన్లోడ్ యాక్సెస్ ఉంటుంది. నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్లీ ఈ లెసన్లో ఉన్న టాపిక్స్ ఏంటనే చూద్దాము. ఈ లెసన్ ఏంటంటే ఇక్కడ మనకి రాంపూర్ అనే ఒక విలేజ్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఒక విలేజ్లో ఎకనామిక్ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి. ఎకనామిక్ అంటే ఇప్పుడు డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉంటాయి కదా. మరి ఒక విలేజ్లో సో ఈ మనీ ఎర్నింగ్ అనేది ఎన్ని టైప్స్గా జరుగుతూ ఉంటాయి. సో దానికి ఎగ్జాంపుల్గానే మనకి ఇక్కడ రాంపూర్ అనే స్టోరీ ఇచ్చారు. అంటే ఇక్కడ ఫార్మింగ్ గురించి తెలుసుకున్నాము, ల్యాండ్ ఇంకా అదర్ న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి ఉన్నాయనేది తెలుసుకున్నాము, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఎవరెవరు నివసిస్తున్నారు తెలుసుకున్నాము, ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, సెకండ్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి, థర్డ్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి, టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్, రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఎందుకు అవసరం, ఫోర్త్ రిక్వైర్మెంట్ అంటే టెక్నాలజీ ఎంటర్ప్రైజ్ కూడా ఏ విధంగా అవసరం పడుతుందో తెలుసుకున్నాము, లేబర్ ఫర్ ద ఫార్మ్ ఇంకా క్యాపిటల్, ఫిజికల్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో ఉన్న టాపిక్స్ అనమాట. ఒకసారి మీరు రీక్యాప్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంపూర్లో ఫార్మింగ్ ఏ ఊర్లోనైనా పల్లెటూర్లను చూసుకుంటే మనకి అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్. అంటే వ్యవసాయ రంగం అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఫార్మింగ్ ఉంది. మరి ఫార్మింగ్ కాకుండా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి. డైరీ అంటే పశువుల్ని పెంచడము, సో మిల్క్ ప్రొడక్షన్ చేయడము, స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉండడము, షాప్ కీపర్స్, ట్రాన్స్పోర్ట్ ఇదంతా కూడా ఒక ఫాస్ట్ డెవలపింగ్ సెక్టార్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, కనిపిస్తున్న ఫోటోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేసిన సేమ్ ఇందాక చూసిందే బట్టి మీకు ఇంకాస్త క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది లెసన్ గురించి. సో దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా ఒకసారి స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ సో బ్రీఫ్ సమరీ అని చెప్పాను కదా, ఈ చాప్టర్కి సంబంధించి సమరీ కూడా నేను ప్రొవైడ్ చేశాను. దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సార్ రీడ్ చేయండి. ఇదేం లేదు, ఇప్పటివరకు డిస్కస్ చేసిందే. సో మనకి ఎకానమీకి సంబంధించి 3 సెక్టార్స్ ఉంటాయి, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్. ఈ 3 కూడా రాంపూర్ విలేజ్లో ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో రాంపూర్ అనేది సో గంగా బేసిన్లో మనకి ఒక ఫర్టైల్ అలూవియల్ సాయిల్స్ ఉన్న ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రాంతం. సో అలాంగ్ విత్ పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో కూడా అగ్రికల్చర్ అనేది చాలా బాగా ఉందన్నమాట. సో మనకి ఇక్కడ అగ్రికల్చర్ క్రాప్స్ ఎన్ని ఎలా పండుతాయి అనేదంతా కూడా మనం ఈ లెసన్లో నేర్చుకున్నాం. మీకు ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఛానల్లో వీడియో ఉంది చూడండి. సో లేదు అంటే ఒకసారి పాజ్ చేసుకుని మీరు ఈ సమరీ కూడా రికాప్ చేసుకోండి. నౌ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాము. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్? ఏంటి ఆన్సర్? ల్యాండ్. So land is the main factor of production in agriculture sector. Second question, which of the following is non-farm production activity in Rampur village? The answer is అంటే నాన్ ఫార్మింగ్ కాకుండా ఉన్నది ఏంటి అంటే ఆల్ ఆఫ్ ద అబౌవ్. డైరీ, బ్రిక్ మేకింగ్, కార్పెంటరీ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ my dear students, if you want to support my channel financially, you can use this PhonePe scanner and support my channel. Thank you. Next question number 3 చూద్దాం. What is the term used for the capital used for the purchase of machinery for the production of goods for many years? అంటే ఎన్నో ఏళ్ళు అక్కడ ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటారు. మరి దానికి కావాల్సిన మిషనరీ వాళ్ళు ముందే కొనాల్సి ఉంటుంది. దానికి యూజ్ చేసే పెట్టుబడిని క్యాపిటల్ని ఏమంటారు అంటే బోత్ బిఎన్సి అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు లేదా ఫిజికల్ క్యాపిటల్ అంటారు. మరి ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు వాళ్ళకి ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ప్రతిరోజు వాళ్ళు కొన్ని కొనాలి, కొన్ని ఇవ్వాలి. సో దాన్ని మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. హూ ఓన్స్ ద మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ రాంపూర్ విలేజ్? అప్పర్ కాస్ట్ ఫ్యామిలీసే రాంపూర్ విలేజ్లో మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ని ఓన్ చేస్తున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ప్రొడక్షన్? ప్రొడక్షన్కి మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్డ్ బై ద పీపుల్. వాట్ ఈస్ మార్కెటబుల్ సర్ప్లస్ అంటే ఏంటి? సర్ప్లస్ అంటే ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ దట్ ఫార్మర్ ప్రొడ్యూసెస్ డ్యూరింగ్ అ ఇయర్, ద క్వాంటిటీ దట్ హీ కీప్స్ విత్ హిమ్సెల్ఫ్ ఫర్ హిజ్ ఓన్ ఫ్యామిలీ కన్సంప్షన్. ఒక సంవత్సరంలో ఒక ఫార్మర్ మార్కెట్లోకి కొంత ప్రోడక్ట్ అంటే కొంత క్వాంటిటీని ప్రొడ్యూస్ చేస్తాడు. అందులో కొంత తన ఫ్యామిలీ కన్సంప్షన్కి పెట్టుకుంటాడు. దాన్నే మార్కెటబుల్ సర్ప్లస్ అంటాం.
Seventh question, what is the basic constraint in raising farm production? And the answer is land area under cultivation. Question number 8, what is the minimum wage rate for a farm laborer set by the government? 60 per day, rupees 60 per day. What is the most abundant factor of production? Answer is labor. How did the spread of electricity help the people of Rampur? How? Both A and B, and it helped farmers in running tube wells, and it is used for carrying and various small scale business in the village. Next, ఇక్కడ ఇంకొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను, అదేంటో కూడా సార్ చూద్దాము. రాంపూర్ కమ్స్ అండర్ దిస్ ఫిజికల్ డివిజన్, రివర్ అండ్ ప్లెయిన్లోకి వస్తుంది. ఓకే, ఆప్షన్ బి. ఇన్ ఇండియా ద ఫాలోయింగ్ ఫార్మర్స్ ఆర్ ఇన్ బిగ్ నెంబర్. ఎవరు ఎక్కువ నెంబర్లో ఉన్నారంటే స్మాల్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు. ద క్యాపిటల్ దట్ ఈస్ యూజ్డ్ టు పర్చేస్ రా మెటీరియల్ని కొనడానికి యూజ్ చేసేది వర్కింగ్ క్యాపిటల్. షాప్ కీపింగ్ కమ్స్ అండర్ దిస్ సెక్టార్. ఏ సెక్టార్లోకి వస్తుంది? సర్వీస్ సెక్టార్. నెక్స్ట్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్, ఇది మన లెసన్లో డిస్కస్ చేసిన ప్రాంతాలు. సో నేను అది కూడా పిక్ చేసి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉంది చూడండి, దిస్ ఈజ్ ఉత్తరప్రదేశ్. హర్యానా హియర్, హర్యానా పంజాబ్ రెండు దగ్గర ఉంటాయి. ఓకే, హర్యానా పంజాబ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ చూద్దాం. 2005 ఇంట్రొడక్షన్ ఆఫ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, ఈ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంటే. గ్రామీణ ప్రాంతాల్లో మనుషులకి ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. 2020లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లాంచ్ టు సపోర్ట్ ఫార్మర్స్. ఇంకా ఇక్కడ మీరు ఇన్ రాంపూర్ సిన్స్ 1921 దెర్ హ్యాస్ బీన్ నో ఎక్స్పాన్షన్ ఇన్ ల్యాండ్ ఏరియా అండర్ ద కల్టివేషన్. సో మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఇయర్స్ ఇవే అనమాట, అది మీకు ప్రొవైడ్ చేశాను, నేర్చుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. Mention some of the non-farming activities of your village. What is multiple cropping? How many cropping seasons are there in India? What are the factors of production? Name some natural resources. Next 4 marks questions to them. Why agricultural productivity is high in plain areas than the plateau areas? Define physical capital and working capital. How technology and entrepreneurship will be a factor of production? What suggestions do you give for small farmers to make agriculture profitable? Draw the outline map of India and locate Uttar Pradesh. In same piece of land, how can we improve productivity? Explain with examples. In what way people are using land in rural area and in urban area? 6 mark questions to them. Explain the reason for the depletion of groundwater tables. Mention the activities to increase groundwater levels. Next, abbreviations చూద్దాము. MGNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఇది ఒకటే ఉంది, బాగా నేర్చుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లోగన్స్ చూద్దాము. మనకి ఎప్పుడు కూడా ఈ లెసన్ నుంచి స్లోగన్స్ అడగరు, లెసన్ నేమ్తో అడగరు. ఒక లైక్ ఫర్ సపోజ్ రైట్ ఎనీ 2 స్లోగన్స్ ఆన్ ఎకానమీ, ఆన్ నేషన్, ఆన్ ఎన్విరాన్మెంట్, ఆన్ గ్లోబల్ వార్మింగ్ అలా అడుగుతారు. స్ట్రాంగ్ విలేజెస్ బిల్డ్ అ స్ట్రాంగ్ నేషన్. ఎంపవర్ రూరల్ ఎకానమీస్, ఎంపవర్ ద ఫ్యూచర్. ఎవ్రీ ఫార్మర్ ఈజ్ అ నేషన్ బిల్డర్. సీడ్స్ ఆఫ్ గ్రోత్ ఆర్ సోన్ ఇన్ విలేజెస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ వీడియోలో ఈ లెసన్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లెసన్ ఎక్స్ప్లెనేషన్ నాకు గుర్తులేదు మేడం కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు విజిట్ చేసి ఆ వీడియో చూడండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. బై బై.